సమకూర్చినందుకు ప్రభువుకి మనందరం రెండు చేతుల పైకి దేవుని నామమున స్తోత్రం చెప్తాం. గట్టి చెప్పట్లేదు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయంలో నుండి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 762వ పేజీలో ఉండేటువంటి ఒక చిన్ని గ్రంథము. ఇంచుమించు 4 అధ్యాయాలు ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో అమూల్యమైనటువంటి వాక్య భాగాలు ఈ 4 అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మన ధ్యాన నిమిత్తమైనటువంటి భాగము 1వ అధ్యాయం. 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఈ అధ్యాయ ప్రారంభాన్ని మనం చూస్తే, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరముగా కనబడుతూ ఉన్నది. ఈ ఘోరము అనేటువంటి మాట, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, దాన్ని వివరించుకోవాలి అని అంటే, ఒక ప్రమాదం జరిగింది అనుకోండి. రోడ్డు మీద ఎప్పుడైనా మనము చిన్ని ప్రమాదాలు చూస్తూ ఉంటాం. ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేక ఒక వాహనం అంతా కూడా పిప్పి అయిపోయినప్పుడు, అయ్యో ఎంత ఘోరం, ఈ యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందో తెలుసా, ఇంత అన్యాయంగా జరిగిందా, ఇంత ఘోరంగా ఇలాంటి పరిస్థితులు జరిగినాయా అని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం ఆ యొక్క ఇన్సిడెంట్ చూసినప్పుడు, ఎక్కడైనా ఆ సందర్భాలు చూస్తే. సో అది మనల్ని డిస్టర్బ్ చేసేటట్టుగా ఉంటాయి ఆ యొక్క సన్నివేశాలు. చాలా ఘోరంగా ఉంది, ఈరోజు అసలు చూడకూడదు అలాంటిది, అలాది నా కంటబడిపోయింది, నేను వెళ్ళకుండా ఉంటే బాగుండేది, అలాంటిది నేను కంటబడింది అని చెప్పేసాను. ఇలాగా ఈ ఘోరము అనేటువంటి మాటను మనం చూస్తే, మన కంటికి కనపడేటువంటి విషయాలు ఒక పద్ధతిగా ఉండవలసినవి, మరి ఒక పద్ధతిగా ఉండవలసినటువంటి విషయాలన్నీ కూడా డిస్టర్బెన్స్ అయిపోతే మన మనస్సు ఎంత ఆందోళనకరంగా మారిపోతుందో, మన హృదయం ఎంత కకావికలమైపోతుందో. ఈ ఘోరత్వము అనేటువంటి మాట ఉపయోగించబడింది ఎవరి విషయంలో అని అంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషం, వారి యొక్క దోషం. కొంతమంది అంటారు, ఏమంటారంటే ఇంట్లో దోషం ఉందండి అంటారు. ఇంట్లో దోషం ఉందా, హృదయంలో దోషం ఉందా అని ఆలోచన చేసుకుంటే, ఇల్లు ఏదో దోషంగా ఉంది, అక్కడ కట్టాల్సింది ఇక్కడ కట్టారు, ఇక్కడ కట్టాల్సింది అక్కడ కట్టారంటే అది మార్పు చేర్పులు చేసుకుంటే సరిపోవచ్చు. అది ఒకసారి మార్చేస్తే సరిపోతుందేమో అని అనుకుంటాము. ఆ సందర్భాల్లో అలా ఎవరైనా మనతో చెప్పినప్పుడు, ఎంత మనము ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నా సరే ఈ పల్లెటూళ్ళల్లో ఇలాంటి మూఢనమ్మకాలు పోలేదు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టండి. కానీ హృదయము సరిగా లేదని ఎవరైనా మనల్ని చెప్పినప్పుడు, మన అంతరంగం సరిగా లేదని ఎవరైనా చెప్పినప్పుడు, మన బుద్ధి సరిగా లేదని ఎవరైనా చెప్పినప్పుడు, మన మానసిక స్థితి సరిగా లేదని ఎవరైనా చెప్పినప్పుడు, మన దోషము, మన తప్పులు, దోషములు ఎక్కువైపోయినాయి అని ఎవరన్నా మనకి చెప్పినప్పుడు, వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందరూ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా చెప్తే వింటారు, నిజమేనండి, అలాగే ఉండాలండి, ఇలాగే ఉండాలండి, ఇలాగే ప్రవర్తించాలండి, ఇలాగే బతకాలండి, కరెక్టేనండి, అన్నీ చెప్పేదంతా కరెక్టేనండి, వాక్యం అంతా కరెక్టేనండి, నేను మాత్రం ఇన్కరెక్ట్గా ఉంటానండి, నాకు సెట్ అవుదండి, నాకు అది అలా ఉండాలంటే చాలా కష్టం అండి అనే పరిస్థితులు వస్తాయి. దేవుని యొక్క దృష్టిలో ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషము ఎలా ఉంది అని అంటే ఘోరంగా ఉంది. ఘోరమైనటువంటి దృశ్యాలు మనం చూడగలమా? మీరు ఆలోచించేయండి. మనం ఘోరమైనటువంటి దృశ్యాలు చూడగలమా?
నేను మరొకరు ఒక కారు మీద ఒక చోటుకి వెళ్తా ఉన్నాం. సడన్గా ఆ వచ్చేటువంటి వాహనం వచ్చేటువంటి వాడు చాలా స్పీడ్గా వచ్చేసాడు. అతడు అనుకున్నాడు ఒక 3 కుక్క పిల్లలు ఆడుకుంటా ఉన్నాయి అక్కడ, చిన్ని పిల్లలు, చాలా బొజ్జు కుక్కలు అన్నమాట, అవి ఆడుకుంటా ఉన్నాయి. మేము నెమ్మదిగానే వెళ్తున్నాం, మాకు తెలిసి ఏడు పడిపోతే బళ్ళు అని. అది చాలా స్పీడ్గా వచ్చి అట్ల దగ్గరికి వచ్చి అలాగ ఆఫ్ చేశాడు. దగ్గరికి వచ్చి ఆఫ్ చేయగానే ఒక కుక్క ఏమైందంటే దాని కింద పడిపోయింది, దాని కాలు దాని కింద పడిపోయి పిప్పి అయిపోయింది అనమాట. కాలు అసలు ఇంకెందుకు పనికిరాదు ఆ కుక్కకి. అంత ఘోరమైన దృశ్యం చూడగానే ఎందుకు చూసావురా ఇలాంటి సిచ్యువేషన్ అని అనిపించింది మనసు. ఆయన్ని కొంచెం బండి వెనక్కి వేయండి అని అంటే ఆయన నవ్వుతున్నాడు లోపల కూర్చొని. మన పక్కన ఉన్న సహోదరుడు తిట్టాడు, ఎందుకు నవ్వుతాడే, అనవసరంగా దాన్ని చంపేశావు కదా, అది జీవితాంతం కాలు లేకుండా బ్రతకాలి, ఇక దాని కాలు అయిపోయింది దాని పరిస్థితి అని. ఇక మేము అక్కడ ఉండలేకపోయాం, చాలా భయం, చాలా మనసు చాలా వేదన అయిపోయింది. అనవసరంగా చూసాంరా బాబు దాన్ని అని చెప్పేసి అని ఇక ఆ స్థలం నుంచి మేము మా ప్రయాణానికి వెళ్ళిపోయాం. కానీ డే అంతా కూడా ఆ డిస్టర్బెన్స్ మా మైండ్లో అలాగనే ఉండిపోయింది. అనవసరంగా చూసాం, అంత ఘోరాన్ని చూసాం, అలా జరిగి ఉండకూడదు, అలాగ అయి ఉండకూడదు. అదే మనిషి అయితే అతను అలాగే వెళ్ళిపోతాడా? మనం కూడా చూసి వచ్చేసాం. మనకి ఏ పశువుల ఆసుపత్రికి ఆ కుక్కను మనం తీసుకెళ్ళగలం? మనసంతా కెకావికలం అయిపోయింది. సో పద్ధతిగా ఉండవలసింది పద్ధతి మారిపోతే మనసు పాడైపోయింది. మన పద్ధతులన్నీ కరెక్ట్గా ఉండాలని దేవుడు మనకు బోల్డ్ అని పద్ధతులు పెట్టాడు. ఆ పద్ధతులన్నీ మనం పక్కన పెట్టేసి మనం ఇన్కరెక్ట్ అయిపోయి మనమంతా మన హృదయాన్ని పాడు చేసుకుంటే మన ఘోరమైనటువంటి స్థితి ఎవరికి కనపడతా ఉన్నదంటే దేవునికి కనపడతా ఉన్నది. ఈ పైకి మనం చాలా బ్యూటిఫుల్గా కనపడవచ్చు, దేవాలయంలో మనం చాలా అందంగా కనపడవచ్చు. ఒకరు పాటలు కానీ, ప్రసంగాలు కానీ, వాక్య పరిచర్య కానీ, బోధ కానీ, ఒకరి ఆ యొక్క ఆప్యాయత కానీ, ఒకరి అనురాగం కానీ, దేవాలయంలో ఉండవలసిన అన్ని పైకి కనపడేవన్నీ బాగా కనపడవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉపయోగించబడింది, ఆంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అనేటువంటి మాట. ఈ బాహ్య పురుషుడు అందరికీ నచ్చుతాడు, కానీ అంతరంగ పురుషుడిని ఇష్టపడాల్సింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తారు, మన అంతరంగాల్ని పరిశీలిస్తారు. వీళ్ళు దేవాలయంలో ఉన్నారు, ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు, వీళ్ళ నడక ఎలా ఉంది, వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, వీళ్ళ విశ్వాసం ఎలాగుంది, వీళ్ళ పరిస్థితి ఎలాగుంది, వీళ్ళ యొక్క నమ్మకం ఎలా ఉంది, భార్యాభర్తలు ఇద్దరు నమ్మకం ఉంటున్నారా, అలాగే ఈ కుటుంబ సభ్యులందరూ ఒక పద్ధతిగా ఉంటున్నారా లేదా, ఏదైనా వీళ్ళ జీవితాల్లో మోసాలు ఉన్నాయా, ఒకరికొకరు మోసగించుకుంటున్నారా, పిల్లలు ఎవరన్నా తల్లిదండ్రులు మోసగిస్తున్నారా, తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని మోసగిస్తున్నారా, ఇంటి వారిని మోసగిస్తున్నారా, వీధి వారిని మోసగిస్తున్నారా, ఆయన్ని మోసగిస్తున్నారా. ఈ ఆంతరంగిక విషయాలన్నీ ఎవరికి కనపడతాయి అంటే సర్వోన్నతుడైనటువంటి ప్రభు వారికి కనపడిపోతాయి. స్తోత్రం చెప్పండి, గడి స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది, ఆయన అంతరింద్రియములను పరిశీలించువాడు ఆయన. మన అంతరంగంలో ఎలాంటి ఆలోచన, అది దుర్బుద్ధా లేకపోతే సద్బుద్ధా లేకపోతే ఎలాంటి గుణగణాలు ఉన్నాయని పరిశీలిస్తాడు. బట్ ఆ పరిశీలించేటప్పుడు చిన్ని విషయాలని బహుశా దేవుడు పట్టించుకోడేమో, కానీ ఆ పట్టణస్థుల దోషం ఎంత భయంకరమైన ఘోరం. నేను చూడలేని ఇలాంటి విషయాలు, నేను వినలేని ఇలాంటి విషయాలు. ఎవరన్నా ఏదైనా చెప్తూ ఉంటారండి, మనకి కొన్ని వినబుద్ధి వేస్తాయి. ఏమన్నా చెప్తుంటే బాబోయ్ చెప్పకండి, నేను వినలేదు, ఆవిడ ఇలా తిట్టిందండి, అమ్మో నేను వినలేదు, ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడిందండి, వద్దమ్మా అలాంటి విషయాలే నా చెవులు పడేయద్దు, నా మనసంతా పడేయద్దు. ఆవిడ ఎన్ని మాటలు అన్నదో తెలుసండి, అతను ఎన్ని మాటలు అన్నాడో తెలుసండి, వాళ్ళు ఎన్ని రకాలుగా తిరుగుతున్నారో తెలుసు, వద్దమ్మా అవన్నీ మాకు చెప్పొద్దు, మా మనసంతా పాడైపోద్ది. మరి వింటేనే మన మనసు పాడైపోద్ది, ఎవరన్నా మాట్లాడుతుంటేనే మన హృదయంలో కంగారు వచ్చేస్తుంది. మరి ఆయన కంటికి ఆ నినివే పట్టణస్థుల దోషము అంత ఘోరముగా ఉన్నది. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశాడు అని అంటే, యోనా అనేటువంటి ఒక సేవకుడిని ఏర్పాటు చేసి, యోనా నీవు లేచి వెళ్ళి ఆ నినివే అనేటువంటి పట్టణానికి దుర్గతి కలుగుతుంది, ఆ గతి పాడైపోతుంది, ఆ పట్టణపు స్థితిని నేను పాడు చేస్తాను, వెంటనే దానికి దుర్గతి కలుగునని ప్రకటించు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను, వెళ్ళు ఒకసారి ఆ పట్టణానికి వెళ్ళి చెప్పు అని చెప్పేసి అని
యోనాను దేవుడు పంపించాడు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేటువంటి మొదటి అధ్యాయంలో యోనా జీవితంలో జరిగించినటువంటి 3 పొరపాట్లు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఈ 3 పొరపాట్లు మనం పరిశీలన చేసుకొని మనం కానీ యోనా గారి వెనకాల వెళ్తున్నామేమో అని పరిశీలించుకోవాల్సినటువంటిది. మొదటిది ఏంటంటే, యోనాకు దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. బాధ్యత ఎవరికి అప్పచెప్తారంటే నమ్మిన వాడికే బాధ్యత అప్పచెప్తారు. అవునంటారా కాదంటారా? గట్టి చెప్పట్లేదు. మీరు ముసుగులు వేసేసుకుని ఉన్నారు, అందుకని నాకు వినపట్లేదు. అవునా కాదా చెప్పండి. బాధ్యత ఎవరికి అప్పచెప్తారు? నమ్మిన వాళ్ళకి అప్పచెప్తారు. ఒకరిని మనం నమ్మామంటే ఏం చేస్తాం? బాధ్యత అంతా అప్పచెప్పేస్తాం. మీరే చూసుకోండి ఇవన్నీ అని చెప్పేశారు. ఒక్కొక్కరికి చెప్తాం, మీరు చూసుకోండి అన్నీ, మీరు చూడండి, చక్కగా రాసుకోండి, అన్ని అకౌంట్స్ రాసుకోండి, మీరు చక్క పెట్టేయండి అన్నీ, నేను ఉండక్కర్లొద్దు, మీకు తెలుసు అన్ని. నమ్ముతాం ఒక మనిషిని. ఆయన మనల్ని నమ్మాడు అన్నవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి. తన్నెందరు అంగీకరించారో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలు అగునట్లు ఆయన వారికి అధికారం ఇచ్చారు. ఆయన మనల్ని నమ్మాడు. కానీ మనం ఆయన నమ్మినట్లుగా ఎక్కడైనా కనబడుతున్నాయా? ఆలోచన చేసుకుంటే, యోనాను నమ్మి, యోనా ఎంతమందిలో నిన్ను నమ్మానయ్యా నేను, వెళ్ళి ఏం చేస్తావంటే ఆ నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించు. చూడలేకపోతున్నాను వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు పైకి గొప్ప యాక్షన్ చేస్తున్నారు, కానీ వాళ్ళ అంతరంగాలన్నీ ఎలా ఉన్నాయంటే చాలా అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళని చూడలేకపోతున్నాం. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ అంతరంగిక విషయాలు కానీ చూస్తుంటే నాకు రోత పుట్టిస్తున్నాయి. అసలు బాగాలేదు వాళ్ళ పరిస్థితి. దానికి దుర్గతి కలుగునని ప్రకటించెళ్ళి అని చెప్పేసి అని యోనాకు చెప్పాడు. యోనా చేసిన మొదటి పొరపాటు ఏంటంటే, తన మీద పెట్టబడినటువంటి నమ్మకాన్ని పాడు చేసుకోవడానికి తను ఏం చేశాడంటే నిర్లక్ష్య వైఖరి వహించాడు. చాలా నిర్లక్ష్యం, లెక్కలేనితనంగా. అవునా, నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందా? నేను చెప్పాలా? సావనే వాళ్ళని. ఓసారి చచ్చిపోతే దరిద్రం వదిలిపోతుంది. వాళ్ళని క్షమించకూడదు, వాళ్ళకి చెప్పకూడదు. మూర్ఖుడికి ఆ మూర్ఖుడిని ఎవడో బాగు చేయలేడు. తగలాలి ఒకసారి. వాళ్ళకి ఓ సరైనటువంటి దెబ్బ తగిలితేనే కానీ వాళ్ళకి జ్ఞానోదయం రాదు. చావనే అలాగా. ప్రభువా నువ్వు 6 పంపించే వాళ్ళ బతకనివ్వాల్సిన అవసరం లేదు, చచ్చిపోయి అని దేవుడు చెప్పినటువంటి మాటని నిర్లక్ష్యం వహించి ఏం చేశాడో తెలుసా? ఒక చోటకి వెళ్ళమంటే యోనా మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. నిర్లక్ష్యం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. మనందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైనా ప్రభు చేసినటువంటి మేళ్లను బట్టి చర్చిలో సాక్ష్యం ఇస్తున్నాం, కానీ మొబైల్ ఫోన్ స్టేటస్లో ఎప్పుడైనా పెట్టామా? దేవుని నామానికి వందనాలు, దైవదాసులకు వందనాలు, గత వారంలో దేవుడు ఇన్ని మేళ్ళు నా జీవితంలో చేశాడనేటువంటి సాక్ష్యం చర్చిలో అయితే కొద్దిమంది వింటారు, కానీ మొబైల్ స్టేటస్లో అయితే ఎంతమంది వింటారో కదా. ఏనాడన్నా అక్కడ దేవుని వాక్యాలు పెడుతున్నామా? ఇక దాన్ని పక్కన పెడితే మరొకటి ఏంటంటే ఫేస్బుక్ ఒకటి కనపడుతుంది. అందులో మనం దేవుని పిల్లలం, సాక్ష్యాలు చెప్పాలి. ఎప్పుడైనా మనం చెప్పిన సాక్ష్యం కానీ, మనం పాడినటువంటి పాట కానీ అందులో ఎప్పుడైనా పోస్ట్ చేసామా? వద్దు. ఎందుకనంటే మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అదే రకంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా మనల్ని వీళ్ళు ఏదో క్రైస్తవులు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు అనేటువంటి మాటలు వాళ్ళకి తెలియకూడదు. నిర్లక్ష్య వైఖరి. సరే, ఇది కొంచెం టెక్నాలజీ తెలిసిన వారికి, మాకు ఏ టెక్నాలజీ తెలియదండి అన్నవాళ్ళు చెప్తాను. పొద్దున్నే లేచి ఉదయకాల సమయంలో మీరు ఎన్ని గంటలకైతే లేస్తారు, కొందరు 5 గంటలకి, కొందరు 6 గంటలకి, కొంతమంది 4 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు. లేచిన వెంటనే మన పిల్లలు మన నోటి వెంబడి అమృత వాక్యాలు, ఏ వాక్యాలు? ప్రార్థన కానీ పాటలు కానీ వింటున్నారా? లేకపోతే తెల్లవారుజాము లేవగానే ఒక్కొక్క ఆవిడ బూతులు తిడతాం మొదలు పెడుతుంది. ఈదులో ఏ కోడి తెచ్చిందో లేకపోతే ఏమైందో తెలియదు, కానీ తిడతానే ఉంటుంది. వాళ్ళని కెట్టి వీళ్ళని తిట్టి తెల్లవారుజాను వాళ్ళ అబ్బాయి బయటకు వస్తాడు. అయ్యో మా అమ్మ మొదలెడేసింది పాట మొదలెడేసింది మా అమ్మ. ఇంక అంతే సంగతులు. ఇక పొద్దున్నే పాట ఇదంతా మారుమోగిపోతూ ఉంటుంది.
ఎప్పుడైనా సినిమాలు ఇట్టిన బాక్సులు అన్న సౌండ్ తక్కువ వస్తాయేమో కరెంటు పోయినప్పుడు, కానీ కరెంటు పోతే అసలు సౌండే రాదు. కానీ స్పీకర్ ఆన్ చేసిందంటే మొత్తం వీధంతా కూడా మారుమోగిపోతూ ఉంటుంది. సబ్బలు కూడా పనికిరావు దేనికి. అన్ని రకాలుగా మారుమోగిపోయేటువంటి మాటలు వస్తున్నాయి. అదా సువార్త? మన పిల్లలకి ఇచ్చేటువంటి సాక్ష్యం అదా? మన ఇంటిలో మన ప్రార్థన మన పిల్లలు వింటున్నారా? భర్త వింటున్నారా? ఇంటిలో సభ్యులు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నారా? వాళ్ళు వింటారా? మనలో కొంతమంది అడిగితే మన వాళ్ళు అనొచ్చు, వింటారేటండి వాళ్ళు ఏం రండి. ఒక సహోదరి ఈ విషయంలో ప్రార్థన చేస్తాను, అమ్మ మీ భర్త గారిని కొంచెం చర్చికి రమ్మనొచ్చు కదమ్మా. ఎండండాడు నువ్వెంత ముందు చెప్పి అంత నమ్మకం ఉందమ్మా నీకు మీ ఆయన మీద అంటే, అది అంతేనండి ఇంకంతేండి అంతేనండి ఈనాడు నా రాత అలా బద్దలాసిపోయిందండి. వింటారు చెప్పండి అనండి అన్నమాట, వింటారు అనండి ఒకసారి. ఎప్పుడైనా కానుకల గురించి ఎప్పుడైనా నేను చెప్పాను అనుకోండి, అర్పణ గురించి ఎప్పుడైనా నేను మాట్లాడాను అనుకోండి, కొంతమంది చక్కగా వింటారు, వాళ్ళు అమాయకంగా వింటారు, నిజమే ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి. కొంతమంది అసలు వినరు. వెంటనే మూతి ఇలా తిరిగిపోయి పక్కన వాళ్ళకి వస్తారు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు కానుకల గురించి ఎందుకంట మనం చెప్పారు కదా పోయిన సంవత్సరం చెప్పారు కదా, మళ్ళీ ఎందుకంట తెల్లదేంటి, ఎవరికి ఎలాగా ఇవ్వాలో ఎవరికి చేయాలో తెలియదేంటి. సరే ఆవిడ ఏం చేస్తుంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అయ్యారండి కానుకల గురించి చెప్పండి అయ్యారండి, ఎందుకండి అనవసరంగానే అందరి చేత తిట్టించుకుంటారు అంటే ఈవిడ ఇంటెన్షన్ ఒకటే ఆవిడ ఇంటెన్షన్ ఒకటే. కానుకల గురించి అసలు చెప్పవు. మరి చెప్పకపోతే విశ్వాసికి ఎలా తెలుస్తుంది? దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్య జరగాలి, దేవుని పని జరగాలి అని అంటే దేవునికి ఇవ్వాల్సిన నమ్మకంగా ఇవ్వాలి కదా. గత వారంలో 19 సంవత్సరాల యవనస్తుడు, అతని అకౌంట్లో 30 లక్షలు పడితే 3 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. నాకు ఫోన్ చేసి అర్జెంటుగా మా ఇంటి దగ్గరికి రండి పాస్టర్ గారు అని ఫోన్ చేసి, తన అకౌంట్లో 30 లక్షలు పెడితే 3 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. ఊరు పేరు కొన్ని కారణాలు బట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఆ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు, దయచేసి మా పేర్లు చెప్పొద్దండి. నేను అసలు లక్ష్య పెట్టలేదు అబ్బాయిని ఎప్పుడు. ఆ చర్చ్లో ఒక నార్మల్గా ఒక మామూలు స్థాయిలో ఉండేటువంటి ఒక కుర్రాళ్ళే ఇతను. ఒక మామూలు స్థితిలో ఉండేటువంటి ఒక యవనస్తుడే కదా ఇతను. పెద్ద మనం లెక్క చేయాల్సిన అవసరం ఏముంది? కానీ పెద్దవాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరికి మాటలు అర్థమైనయో కనెక్ట్ అయినాయో తెలియదు, కానీ దేవునికి ఇవ్వాలి, 10వ భాగం దేవునికి ఇవ్వాలి అని కనెక్ట్ అయిన అబ్బాయి. ఆ అబ్బాయి ప్రేయర్ చేతులు కానీ రండి అంటే వెళ్ళిన తర్వాత కవర్ ఇచ్చారు. అది ఎంత అని చెప్పలేదు, ఎంత కట్ట మాత్రం ఉంది. ఆ కట్టాల చేతితో పట్టుకొని లోపల చూస్తే బాగోదు కదా, ఎదురుండగానే గబగబా బయటకు వచ్చేసి కారులో కూర్చొని దూరం వచ్చేసి సడన్గా బ్రేక్ వేసేసి లైట్లు ఫుల్గా వేసేసి సిగ్నల్ లైట్లు వేసేసి గబగబా కవర్ ఇప్పాను. 500 రూపాయల కట్టలో 6 ఉన్నాయి అందులో. భారతదేశంలో నా జీవితంలో మొట్టమొదటిసారి అంత కానుకిచ్చినటువంటి యవనస్తుడు, అది చిన్న వయసులో. ఆ బిడ్డ వెంటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను, తండ్రి ఆనాడు నీవు కానుకల పెట్టిలో 2 కాసులు వేస్తున్నటువంటి ఆ పేద విధవరాలి కానుక ఎలా చూసావు? ఈ బిడ్డ కష్టకాలంలో తన పూర్వాస్తి కలిసి రావడంతో తనకు వచ్చినటువంటి ఆ డబ్బులో ఏది అతడు కొనుక్కోకుండా ఫస్ట్ 10వ భాగాన్ని దేవునికి ఇచ్చాడు ఆయన. ఎన్నోసార్లు ఎంతోమంది తిట్టుకున్నారు నేను చెప్తున్నప్పుడు, కానీ నేను చెప్పినటువంటి మాట అక్షరాలను నెరవేర్చినటువంటి అబ్బాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మనుషులకి ఎర్రితనంగా కనపడొచ్చేమో, అయిపోయి 3 లక్షల రూపాయలు కానుక ఇచ్చేసాడు ఆ దేవుడికి. అదే మాకు కానీ ఆ అవకాశం ఉంటే ఆ 3 లక్షల పాస్టర్ గారికి ఇస్తాం ఎందుకు?
కోటాలు ఎట్టిద్దాం, లేకపోతే ఆ 3 లక్షల రూపాయలతోటి పేదలకి అన్నదానాలు చేయిద్దాం, చాలా మందికి చాలా రకాలుగా సహాయాలు చేద్దాం, అనవసరంగా 3 లక్షల రూపాయలకి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అందరేమో ప్రభా. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నావు కదా. అంత ఆలోచన ఆ బిడ్డకు కూడా ఇవ్వలేదు నాయన. చిన్న బిడ్డలంటే ఆ బిడ్డ నీకు ఇచ్చినటువంటి అర్పణని సేవకు వాడుకోతండి అని ఆ డబ్బు అలాగే పట్టుకెళ్ళి మన 4 మందిరాల్లో ఒక చోట దేవాలయం కొరకు కొన్నటువంటి స్థలం ఉంటే ఆ కొన్న స్థలానికి డబ్బులు ఇవ్వాలి. 4 లక్షలు ఇవ్వాలి, ఇంకా బ్యాలెన్స్ 3 లక్షల రూపాయలు. అందులో ఒక 2 లక్షల రూపాయలు పక్కన పెట్టి ఈ 3లో ఈ 2 పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఆ మిగతా 1 లక్ష అలా దాచిపెట్టి ఉంచాను దేవాలయపు పని మొత్తం ఖర్చు పెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వెంటలే వీళ్ళందరూ, వీళ్ళకి ఎన్ని చెప్పినా ఎనరు, వీళ్ళకి ఎన్ని చెప్పినా సరే వీళ్ళకి అలా బుర్రకెక్కదు. ఈ మాటలు మనం చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకు వచ్చినాయి మనకి అని చెప్పేసి నేను చెప్పకపోతే ఆ అబ్బాయికి ఎలా తెలుస్తుంది దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? చాలామంది అనుకుంటారు ఎలా చేస్తున్నాడు ఈ సేవ అంతానని చెప్పేసి. ఎలా జరుగుతుంది ఈ పరిచర్య అంతా? ఇలాగే జరుగుతుంది. అదృశ్యమైనటువంటి రీతిలో దేవుడు తన సేవకుడిని పోషించుకుంటాడు. దేవుని కార్యాలు ఇలాగే జరుగుతాయి. ఆ యొక్క దేవుని పిల్లలారా, ఆ మాట నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళు చెప్పారు నాకు ఎక్కడ అనొద్దని. నేను పేరు చెప్పట్లేదు, ఊరు కూడా చెప్పట్లేదు, అందుకనే కొన్ని కారణాలను బట్టి. కానీ ఆ దేవునికి ఇచ్చినటువంటి ఆ మనస్సు ఎంత గొప్పదో చూడండి. ఆ కుటిలమైనటువంటి ఆ కుచితమైనటువంటి బుద్ధి దేవునికి ఇచ్చుటలో ఆ బిడ్డకు లేదు. వింటారు మనం చెప్పినప్పుడు. ఏమండి, నీ మాట మా మాట వినరు ప్రజలు. ఎవరి మాట వింటారు తెలుసా? దేవుని మాట వింటారు ప్రజలు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేస్తారు. ఎన్ని పర్యాయాలు మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్ముని మనం తినేసాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో ఎన్నిసార్లు మనం అన్యాయంగా ప్రవర్తించాం. ఎలా జరుగుతాయి దేవుని కార్యాలు? దేవాలయాలు ఎలా కట్టబడతాయి? సభలు ఎలా జరిగించబడతాయి? సేవా పరిచర్య ఎలా జరిగించబడుతుంది? కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలంట, పుట్టిన పిల్లడు మాత్రం ఏనుగులాగా అవ్వాలంట. అయిపోతాడా కుర్రోడు ఏనుగులాగా? కుండలో ఉన్నది కుండలోనే ఉండాలి, కడుపులోకి వెళ్ళకూడదు, పిల్లడు మాత్రం బలంగా ఉండాలి. ఎలా జరుగుతుంది సేవా పరిచర్య? దేవునికి ఇచ్చుటలో చెప్పిన మాటల్ని ఆ బిడ్డ తన హృదయంలో దాచుకున్నాడు. నాకు తెలిసి దేవుడికి ఇచ్చినటువంటి అర్పణ నాకు ఇచ్చినట్లు కాదు, దేవునికి ఇవ్వబడిన అర్పణ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు దాన్ని. నాకు భారతదేశంలో నాకు ఇంత పరిచర్యలో ఇన్ని సంఘాల్లో అంత కానుకిచ్చినటువంటి మనిషి, అంత చిన్న బిడ్డ అబ్బాయి ఒక్కడే. జీవితకాలం గుర్తుండిపోయి నా అనుదిన ప్రార్థనలో, మా కుటుంబ అనుదిన ప్రార్థనలో, మా సేవకుల కుటుంబ అనుదిన ప్రార్థనలో గుర్తుండిపోయేటువంటి బిడ్డ ఆ బిడ్డ ఒకడే. చాలా మంది ఉన్నారు అందులో, బట్ తను ఇచ్చినటువంటి ఆ హృదయం చాలా గొప్పది. దేవుని పిల్లలారా, ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో అంటే, ఆ యొక్క యోన ఆడు మారడు రా, అప్పుడు అనవసరం, ఆడు బతికంతే, ఆడు మారడు. నిజంగా ఈ ఇచ్చుట గురించి నేను చెప్పకపోతే ఆ బిడ్డకి తెలియదు. యోన ఆడు మారడనుకుని వదిలేశాడు. నిర్లక్ష్యం. దేవుని పిల్లలం మనమే దేవునికి ఇవ్వకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం? మనమే 10వ భాగం దేవునికి ఇవ్వకుండా ఉంటే, మనమే దేవునికి ఇవ్వాల్సిన విషయంలో నిజాయితీగా ఇవ్వకుండా ఉంటే మన పిల్లలకి ఏమని బోధ చేస్తాం? కొడుక్కి ఏమని బోధ చేస్తాం? కూతురికి ఏమని బోధ చేస్తాం? నా కొడుక దేవునికి నమ్మకంగా ఇవ్వాలరా, నువ్వు ఇచ్చావట అని అడగడా? నా కూతురా దేవునికి నమ్మకంగా ఇవ్వాలమ్మా అని అంటే నువ్వు ఇచ్చావేటి అని అడగదా కూతురు? 100 రూపాయల్లో 10 రూపాయలు నిజాయితీకి ఇచ్చేస్తావేమో. రేపు 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా
₹1,00,00,000 కూడా 10 లక్షలు దేవుని కార్యానికి ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టి స్తోత్రం చెప్పండి. అది అంత జరిగినా సరే ఆ స్థలంలో కట్టవలసిన మందిరం దాదాపు 15 లక్షలు అవుతుంది. ఆ మందిరం కట్టాలంటే వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు దయచేసి ప్రేమతో ఈ మాట అర్థం చేసుకోండి. యోనా తన ఇంటి పని ఆ బిడ్డ ఎందుకు ఇచ్చాడంటే, ఆ బిడ్డ ఎవరి బిడ్డ అంటే దేవుని బిడ్డ. నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కుమార్తెను, నాకు బాధ్యత ఉంది, నేను స్వాత ప్రకటించాలి, నేను దేవునికి ఇవ్వాలి, అది నా బాధ్యత. దేవుని పని ఆగిపోతుంది, నేను ఇస్తేనే దేవుని కార్యం జరుగుతుందని ఆ బిడ్డకి కలిగిన ఆ బాధ్యత యోనాకు ఉందంటారా? ఈనాడు దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఆ బాధ్యతను మనం కలిగి ఉన్నామంటారా? దేవునికి ఇచ్చుటలో అటువంటి మనస్సు మనం కలిగి ఉన్నామంటారా? యోనా ఎవడు మారడు, వేస్ట్గా వెళ్ళి అందరూ సామే, అందరిలాగా మనం పోదాం, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. మనం ఆయన బిడ్డలం అయితే మాత్రం మనల్ని వదిలేస్తాడా? నిర్లక్ష్యం, సేవకుని మాట పట్ల నిర్లక్ష్యం, దేవుని మాట పట్ల నిర్లక్ష్యం. ఒకవేళ ఈ వాక్యాన్ని ఎవరన్నా వినేవాళ్ళు అలాంటి వారు ఉంటే సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. నెంబర్ 2, రెండవది, అతడు ఏం చేశాడు అంటే వేరే పట్టణానికి వెళ్ళేటువంటి ఒక వాడ ఎక్కేసి ఆ వాడ అమరమున అడుక్కెళ్ళిపోయి బాగా నిద్రపోతున్నాడు. చక్కగా నిద్రపడేస్తుంది. జరిగింది ఏంటంటే భయంకరమైన తుఫాను ఆ యొక్క యోనా ఉన్నటువంటి ఆ వాడను కొడుతూ ఉంటే ఆ కెరటాలకి ఆ యొక్క దెబ్బలకి అది మునిగిపోయే పరిస్థితి వచ్చింది. విపరీతమైనటువంటి ఒత్తిడి అతడు ఉన్న వాడ మీద కొడుతూ ఉంది. మన కుటుంబాల్లో కూడా ఎప్పుడూ లేనటువంటి గొడవలు, ఎప్పుడూ లేనటువంటి డిస్టర్బెన్సెస్, ఎప్పుడూ లేని అనుమానాలు, ఎప్పుడూ లేనటువంటి దెయ్యాల లాంటి సమస్యలు మన కుటుంబంలో ప్రారంభమవుతూ ఉంటే కొంతమంది అస్సలు చలనం ఉండదు. నా కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, అయ్యిపోతాయి, అట్లా ఏం పట్టించుకోకర్లేదు, అయ్యిపోతాయి, పట్టుపోతాయి ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో వాళ్ళు. నిజం, ఆ సమస్యలు అయ్యిపోతాయని వదిలేస్తున్నాం, అవి పోవు, పట్టుకుపోతాయి, మనుషుల్ని మనకు దూరంగా పట్టుకెళ్ళిపోతాయి. అప్పుడు ఏడుస్తూ అయ్యో, అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండు, అప్పుడు సన్నిధిలో సేవకులు చెప్పిన మాట వినుంటే ఎంత బాగుండని అప్పుడు తలగొట్టుకుంటాం. అమరమునకు వెళ్ళి అడుక్కు వెళ్ళి నిద్రపోతున్నాడు వాడ నాయకుడు. ఈ లోపల జనాలందరినీ పోగేసి, ఒరే బాబు, ఇదేదో ఎవడో దరిద్రుడు ఉన్నాడు మనలో, ఎవడో దరిద్రుడి గురించి సమస్యలన్నీ వచ్చినాయిరా బాబు అని చెప్పేసి ఆ సామాన్లన్నీ అందులో పడేశారు. ఏం ఆగుతలేదు. ఇక ఓ పని చేద్దాంరా మనం అని చెప్పేసి వాళ్ళందరూ కూడుకొని వాళ్ళు చీటీలు వేసుకున్నారనమాట. ఆ చీటీ ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది. యోనా మొట్టమొదట నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనం అయితే, రెండోది ఏంటంటే నాకు సంబంధం లేదని నిర్లక్ష్య వైఖరి. దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట వినలేదు, దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం లక్ష్య పెట్టలేదు, తర్వాత నిర్లక్ష్యం చేశాడు. ఇక రెండవ పొరపాటు తన జీవితంలో చేసింది, ఆ యొక్క నావలో చేసినటువంటి మాట ఏంటంటే హాయిగా నిద్రపోతున్నాడు. నాకేం పర్లేదు, ఎవడలా పోతే ఆడైపోతాడు. కరోనా వచ్చిందా పోతే తేడా ఉన్నవాడు ఆడైపోతాడు. నేను చాలా నిబ్రమైన కొబ్బరి మొక్కని, అది నా దగ్గర రాదు, అది నా దగ్గర రానేమో, నువ్వు రావద్దన్న వచ్చేస్తుంది. అది రాకుండా చెయ్యగలగాలి అని అంటే సృష్టికర్త మాత్రమే చేయగలరు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. నాకు వద్దంటే కుదరదు. అది ఏదండి ఒకసారి చూడండి, ఇప్పటికి ఈ రోజు మట్టికి డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ప్రసన్న గారు, ఈ రోజు మట్టికి ఫలానా భారతదేశంలో తెగుళ్ళు రావడం తగ్గింది అనే రోజు ఏదన్నా ఉందంటారా ఈ 4 నెలల నుండి?
ఆ ప్రమాదం తగ్గింది, రావడం తగ్గింది అనడానికి కారణం ఉందంటారా? అసలు మనం అనుకునే వాళ్ళం ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడికి వచ్చింది? మన చుట్టూరు వచ్చి పడిపోయినాయి కదా. మాకేం పర్లేదులే అని కనీసం సన్నిధానంలో కుటుంబారాధనలో పాల్గొకుండా దేవాలయానికి రావడం, ప్రతిరోజు ఏదో రకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. జాను గారు ఏదో రకంగా తలుపులు తీస్తారు, 4-5 వచ్చే వాళ్ళు ఎలాగా ప్రేయర్ చేస్తారు. రాని వారు ఇంటి దగ్గర కూర్చొని చేసే పని ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కుటుంబారాధనలు ఏమో ఉన్నాయంటారా? ఒక 4 కూడుకొని ఇంట్లో యజమానుడు వచ్చినా రాకపోయినా యజమానురాలు పిల్లలు కూర్చొని 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని, దేవానికి స్తోత్రం నాయనా, నాకు భద్రత దయచే, నాకు జ్ఞానం దయచే, నా భర్తకి జ్ఞానం దయచే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాక్యంలో రాయబడి ఉంది. ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి. ఏ తెగులు నా ఇంటి గుడారమును సమీపించకూడదు అని ప్రార్థించేటువంటి కుటుంబ ప్రార్థనలు ఏమన్నా మా నెలల్లో జరుగుతున్నాయంటారా? నిర్లక్ష్య వైఖరి. శుక్రవారం లేదు, ఆదివారం కూడా ఏదో కంటాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. ఎందుకులే ఈ గొడవ? ప్రార్థన మర్చిపోయాం, దేవుని సంగతి మర్చిపోయాం, దేవుని కార్యాలు మర్చిపోయాం. నిద్ర ఎంతసేపు నిద్ర. కొంతమందికి అదే నిద్ర వస్తుంది, అడుగు నిద్రలాగా. ఇంకా అలా మంచం మీద పడిపోతాం, అడుగు మనిషిలాగా. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళిపోయారో కూడా ఏమీ లేకుండా. అలాంటి వాళ్ళకి 100 కాసులు ఇస్తాడు దేవుడు. ఎవడు వచ్చాడో ఎవడు వెళ్ళిపోయాడో తెలియకుండా వచ్చిన 100 కాసులు పట్టుకుపోతాడు. జీవితంలో నిద్ర అంటది ఇంకెప్పుడు. నీకు నిద్ర అనేసరికి అలా 100 కాసులు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందులో బంగారం రేటు బాగా విరిగిపోయిందంటే చూసుకోండి ఒకసారి. నిద్ర వద్దంటలేదు నేను, నిద్రపోయే టైంలో నిద్రపోవాలి. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో కూడా మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నామని దేవుని వేదన. నిద్రపోతున్నాడు, వెళ్ళిపోయి నిద్ర అయిపోయే టైం అది. దేనికి సాదృశ్యమో తెలుసా? భక్తి విషయంలో మనం చాలామంది నిద్ర అవస్థలో ఉన్నాం. ఫేస్బుక్లో వాకింగ్ చెప్తా ఉన్నాను, యూట్యూబ్లో వాకింగ్ వస్తూ ఉంది. అమ్మ కాస్తంత ఆన్లైన్కి రండి అన్నమాట. అస్సలు చాలా మందికి మొబైల్ ఫోన్స్ ఇచ్చాడు దేవుడు. ఎంతమంది పోలే ఆ టైం ఒకవేళ తెలియకపోవచ్చు. కనీసం కుటుంబంలో కుటుంబ ఆరాధనలు జరిపించుకుంటున్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి ఒకసారి, చేతులు ఎత్తండి ఒకసారి. కుటుంబ ఆరాధనలు జరిగించుకున్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఒకటే. మరి ముందు ఆరాధనలో, మొదటి జరిగిన ఆరాధనలో చేతులు ఎత్తమని నేను అనలేదు. ఒకవేళ అప్పుడు ఎంతమంది ఎత్తుతారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒకలే ఎత్తారు. అంటే అయిపోయినాయి అనమాట. ఇక ఆరాధన, కుటుంబ ఆరాధనలు అయిపోయినాయి. మరి యోనా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మేము మనం అందరం బాగా నిద్రపోతున్నాడు ఆయన అడుగుకెళ్ళిపోయి. అలా మనం కూడా ఆయన ఈసారి యోనా అన్నయ్య, ఎవరు మీ అన్నయ్య పేరు చెప్పండి అని ఎవరన్నా అడిగితే అప్పుడు యోనా అని చెప్తాం. ఈసారి నిద్రపోతాం. అలాగా ఆధ్యాత్మికమైన నిద్రలో నుండి మేలుకోవాలా. స్తోత్రం చెప్పండి. చివరిగా 3వ పొరపాటు ఏంటంటే, సరే ఈ సీటీ లేని వెంటనే సీట్ ఎవరి పేరు మీద వచ్చిందంటే యోనా పేరు మీద వచ్చింది. అమ్మో బాబా అదృష్టవంతుడు, నువ్వేనన్న మాటలు ఆర్డర్ కొట్టేసేవరే, దార బయటకు రా. సంగతి ఏంటి అసలు? నువ్వు ఎవరయ్యా బాబు, నువ్వు ఏంటయ్యా, నువ్వు ఎక్కడ పడుకున్నావు నిద్రపోతులాగా అని చెప్పేసి పిలిచి ఏం సంగతి అని అడిగితే అతను అంటున్నాడు, నేను జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఎంత చక్కగా చెప్తున్నాడు. నువ్వు ఎవరు అమ్మా అంటే, నేను ఎవరినో తెలుసా? ఈ సముద్రానికి, ఈ భూమికి, సముద్రమునకును ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుణ్ణి. మరి అంత మాట అన్నప్పుడు దేవుడిచ్చిన 3వ అవకాశం ఏంటంటే, అట్లీస్ట్ నేను ఈ సముద్రాన్ని సృష్టించిన వాడిని, నేను ఈ భూమిని సృష్టించిన వాడిని అని అన్నావు కదా. జస్ట్ ఇప్పుడైనా యోనా అక్కడే మోకాళ్ళేసి, ప్రభువా నువ్వు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి సేవ చేస్తాను నాయన అని ఒక్క మాట అంటే, ఆ వచ్చేటువంటి ఆ ఉద్ధృతమైనటువంటి ఆ గాలి తుఫాన్ ఏమైపోను? ఆగిపోవును. స్తోత్రం చెప్పండి. దేవుడు నోవాకు ఆప్షన్ ఇచ్చాడు.
కానీ మొండోళ్ళకి ఏమో ఉంటుంది అంటేనండి, వాళ్ళు ఎన్ని చెప్పినా ఎండరు. స్తోత్రం చెప్పండి. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటాడు ఒక్కొక్కరు. విన్నారా మాట ఎప్పుడైనా? నేను కుందేలు పట్టుకున్నాను, దానికి 3, అందరూ 4 కాళ్ళు అంటున్నారు, నాకు 3 కనపడ్డాయి అన్నాడు. అలాగా కొంతమంది వినరు. ఒక్కొక్క ఆప్షన్ దేవుడు ఇస్తాడు. అతను ప్రార్థన చేస్తే ఆగిపోవడానికి సృష్టికర్త అని అతనే ఒప్పుకుంటున్నాడు. అతను ప్రార్థన చేయొచ్చు, ప్రభా నాకు సహాయం చేయండి, నేను పొరపాటు చేశాను, నువ్వు వెళ్ళమన్నా చోటికి వెళ్ళకుండా, నీ మాట లక్ష్యం చేయకుండా, ఇంత గాలి తుఫాను వచ్చేసినా సరే దున్నపోతలో పడుకున్నాను అడుక్కొచ్చి, అయినా సరే పొరపాటు చేశాను, ఈ 3వసారి ఒక అవకాశం ఇచ్చావు నాకు నాయన, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇమ్మీడియట్గా ఈ గాలి తుఫానును ఆఫ్ చేయండి తండ్రి, నీ సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసి ఉండుంటే బాగుండేది. ఆప్షన్ 2 దేనికి వెళ్ళాడంటే, ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడండి? అమ్మ చెప్పండి అందరూ, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. మన కుటుంబాల్లో కూడా కొన్ని గొడవలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వేసి డైలాగ్ ఏంటో తెలుసా? నేను సత్తేనే కానీ కొంపకి పేడ వదలదు. ఇవ్వక ఎవరు అనరా ఏంటి ఇక్కడ? స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చచ్చిపోవాలా? నేను చచ్చిపోవాలా? నేను చచ్చిపోతేనే కానీ ఇంటి పీడ వదల. ఆఖరి ఆయుధం అన్నమాట అది. దెబ్బలాట్లన్నీ ఆడేసిన తర్వాత ఇంకెక్కడ మనకి దారి దొరకకపోతే ఆఖరి దారి ఏంటంటే నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయరా, బాగానే తొందరగా పోతాను, మళ్ళీ దేవుడు కూడా లేగేస్తారు అందులో. నేను చచ్చిపోవాలి. చావు కాదు మార్గం, చావు కాదు ఆప్షన్. యోనా అనుకున్నాడు, చచ్చిపోవడానికి అన్నా రెడీ అయిపోయాడు, కానీ చంపడానికి ఆయన రెడీ అవ్వాలి కదా. స్తోత్రం చెప్పండి. సావడానికి ఇప్పుడు మొన్న ఎవరో కానీ చచ్చిపోదాం అనుకుని పైనుంచి దూకారట, రావులపాలెం బ్రిడ్జి మీద నుంచి. పడతాం ఎవడన్నా నీటిలో పడతాడు, ఈవిడ వెళ్ళి మట్టిలో బురదలో పడ్డది. వెళ్ళి ఆ బురద ఏమో లోపలికి తీసుకెళ్తాం, అలాగని పైకి రానివ్వదు. తెల్లవారులు అరిస్తే తెల్లవారుజామున ఎవరో ఆ గొట్టమట వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చూసి ఈవిడ బురదలో పడిపోయింది అని బయటికి తీసుకొస్తే, ఈ అమ్మాయి ఎందుకు బురదలోకి ఎందుకు వెళ్ళావన్నమాట, చచ్చిపోదాం అనుకుని దూగాను, నీటిలో పడితే సామాన్యాస వద్దును, అక్కడ సాగు రాలేదు, అలాగని చెప్పినా బయటకు వస్తామంటే ఆ బురదలోంచి ఎలా పైకి రావాలో తెలుస్తలేదు. ఆవిడ లపోదిపోమని ఎడితే పాపం నావికులందరూ వెళ్ళి ఆవిడని కాపాడారు. చచ్చిపోదామని మనం అనుకున్న దేవుడు చంపడు కొన్నిసార్లు, ఇంకా ఆయుష్కాలం ఇచ్చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. జరిగింది ఏంటో తెలుసా? చనిపోదాం అనుకున్నాడు కానీ యోనా చేప కడుపులో పడేలా చేశాడు. చేప కడుపు ఏమి 5 స్టార్ హోటల్ లాగా ఏమి ఉండదు. మీరందరూ చేపలు కూడా తినేవాళ్ళు ఉంటే ఒకసారి చేప కడుపు అలా కోసి ఎంత బాగా వాసన వద్దని ముక్కు నిండా వాసన తీసుకోండి. కూర తినరా రోజు మీరు కూర తిన్నా, అన్నం తిన్నా 2 రోజుల దాకా నీసుకొంప అలాగే వస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఆ రాయి మీద తలకాయ బాగా అరటీసుకొని చూసిన దూరం గట్టి ఇలాగ పోతూ ఉంటుంది రాయి. తలంతా అదే చేప తలకాయ అంతా నాసు అంతా వదిలిపోయేలాగా అనమాట, అంత నీసు వాసన. ఇప్పుడు ఎందులో పడ్డాడు? వెళ్ళి యోనా నాసులో పడ్డాడు. అప్పుడు అవుతుంది ప్రార్థన. చెప్పండి ఒకసారి. అప్పుడు ప్రార్థన వస్తుంది. ఏమని వస్తుందో తెలుసండి? 2వ అధ్యాయంలో ఉంటుంది, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. 2 సెల్పైకి దేవుని స్తోత్రం. ఉపద్రవం వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం బాగుంటుంది అంటారా? ఉపద్రవం రాకుండా ప్రార్థన చేయడం బాగుంటుంది అంటారా? మా ఎప్పుడు దేవుని మనవి చేస్తే బాగుంటుంది? ఉపద్రవం వచ్చాక బాగుంటుందా, రాకముందు బాగుంటుందా? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలెనురా. తీసుకొని పోలేడు పూచిక పొల్లైన ఇలా సంపాదన వదలవలెనురా.
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలెనురా. తీసుకొని పోలేడు రుచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలెనురా. హల్లెలూయా. పూచిక పుల్లైనా వదిలేసి వెళ్ళిపోవలసిందే. యోనా తన జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తన నిర్లక్ష్యాన్ని గురించి పశ్చాత్తాపపడ్డాడు. తన లెక్కలేని తనాన్ని గురించి పశ్చాత్తాపపడ్డాడు. నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను అని ఏడ్చాడు. చేప కడుపులో పడ్డ తర్వాత మనం ఏదన్నా ఆహారాన్ని మనం తింటే, బాగా అర్థం చేసుకోండి, ఏదన్నా ఆహారాన్ని మనం తింటే ఆ అన్నం కానీ లేకపోతే ఆహారం కానీ లోపల ఉండేటువంటి జఠర రసం అంటారు, కాలేయం, ఇవన్నీ లోపల ఉంటాయి. మనం కార్యం తినేస్తాం కదా పొలం. అసలు సంగతి కానీ తెలిసిందంటే అవి తినబుద్ధి మనకి. ఆ కార్యంలో నుండి వచ్చేటువంటి ఆ జఠర రసం ఏం చేస్తుందంటే తిన్న అన్ని పదార్థాలు ఏం చేస్తుందంటే ముక్కల కింద చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ యాసిడ్స్ ప్రయోగం చేస్తుంది దాని మీద. అందుకనే మనం దొరికింది ఎలా తినేస్తాం. మన పంటికే నవ్వులాడని వాటిల్ని ఈ లోపల ఉండేటువంటి యాసిడ్స్ ఏం చేస్తాయి తెలుసా, ముక్కల కింద చేసి శుభ్రంగా ఒంటికి పట్టిస్తాయి అన్నమాట. ఒక భక్తుడు రాశాడు ఆ పుస్తకంలో, యోనా లోపల పడ్డాడు కానీ ఆ లోపల ఉన్నటువంటి యాసిడ్ ఎఫెక్ట్ కంట తోలంతా ఊడిపోయి తెల్లగా అయిపోయాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. తోలంతా ఊడిపోయి ఎలాగైపోయాడట, తెల్లగా. ఈ 3 రోజుల తర్వాత ఆ చేప ఏం చేసిందంట, ఆ మద్యం ఏం చేసిందంటే ఏ నినివే పట్టణానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడ కక్కేసిందట. కక్కేస్తే అందంగా సూటు బూటు మీద ఉన్నవాడు ఎలా తయారయ్యాడంటే తోలు ఊడిపోయి తెల్లగా అయిపోయి తాలిపోయి ఒళ్ళంతా కూడా రొమ్ము మారిపోయి సేవ చేస్తాం మొదలెట్టాడట. కొంపలోకి ఎవడు చేసుకుంటాడో, కొట్టల్లో రూమ్ ఎవడెత్తాడు ఆయనకి. 3 రోజులు దిన ప్రమాణం అంతా ఆ ఊరంతా తిరిగి సువార్త చేస్తే ఆ ఊరి పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపపడి బూడిద నెత్తి మీద వేసుకుని ప్రార్థన చేశారట. ఆ ఊరంతా మారింది. 2 చెరుపైకి దేవుని స్తోత్రం. మన ఊరు మారడం కాదు, మన ఇల్లు మారితే చాలు మన ప్రార్థనా జీవితాన్ని బట్టి. అందుకనే మన ఇంటిలో మోకాళ్ళు వేయబడాలి. మన ఇంటిలో ప్రార్థన మన ఇంటి వారు వినేలాగా ప్రార్థన చేయాలి. వినేలా ప్రార్థన చేయమన్నారు కాదు అని బాగా తాగేసి వచ్చిన భర్త గారు చెవు దగ్గరికి వెళ్ళి స్తోత్రం నాయనా అని అన్నారా? మధ్యలో నేను రావాల్సి ఉంటుంది గుమ్మలేరు నుంచి. స్తోత్రం చెప్పండి. నేను అలా కాదు, పొద్దున్న లేవగానే చక్కగా ప్రార్థన. పిల్లలు మంచి సాక్ష్యం చెప్పాలి. భర్త గారు అయ్యా ప్రార్థనా పౌరులండి బాబు, మా అమ్మండి ఎంత ప్రార్థనా పౌరు, మా నాన్న ఎంత ప్రార్థనా పౌరుడండి, మా ఇల్లు ఎలా ఉందంటే ఆమె పెట్టానండి. అది సాక్షి. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ చెప్తలేదు గట్టిగాని, గట్టి చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన అంతస్తును పెంచుకోవాలి. ఉపద్రవాలు వచ్చిన తర్వాత కాదు మారడం, ఆ ఉపద్రవాలు రాకుండానే మన పొరపాట్లను మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకొని ప్రభు మార్గంలో నడవాలి. అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కన్ను మూసుకోనండి, ప్రార్థనలోకి వేయించండి. ప్రేమల తండ్రి, దయగలిగిన ప్రభా, మరి యొక్క పర్యాయం ఈ చక్కని సమయాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. విన్న వర్తమానాన్ని మా జీవితాల్లో దీవింపు చేయండి ప్రభా. అవును, ఎన్నో పర్యాయాలు మేము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం, ఎన్నో పర్యాయాలు లెక్కలేనితనంగా ఉన్నాం తండ్రి. మీరు ఎంత వాక్యం బోధించినా సరే మేము చేయాలి, మేము సేవ చేయాలి, మేము సువార్త ప్రకటించాలి, మా ఇంటి వారికి సాక్ష్యంగా బ్రతకాలి, లెక్క చేయకుండా ఉన్నాం ప్రభు. ఎంతసేపు మా గొప్పతనం, ఎంతసేపు మా వ్యక్తిగతమైన విషయాలే.
కానీ మనుషులు మారుతారు. యోనా వెళ్ళి సేవ చేస్తే ఆ పట్టణస్థులందరూ మారారు. ఆ పట్టణస్థులందరూ ప్రభువై తిరిగారు కదా ప్రభువా. అలాగే మేము నోరు విప్పితే, మేము కొన్ని మాటలు చెప్తే మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు నీ వైపు ఆకర్షింపబడతారు. తండ్రి, సృష్టికర్త అయినటువంటి నీ వైపు వారి హృదయాలు తిప్పుకుంటారు ప్రభా. అట్టి మనసు మా జీవితాలు దయచేయండి ప్రభా. అట్టి హృదయం మా జీవితాలు దయచేయండి. ప్రేమల తండ్రి, అట్టి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ పైన ఆనుకొని నీ వైపు మా హృదయాన్ని తిప్పుకుని దయచేయండి. నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనం, నీ మాట పట్ల నిర్లక్ష్యం, నీ ఆజ్ఞల పట్ల నిర్లక్ష్యం, మీరు చెప్పినటువంటి మాటలకి లోబడకుండా నీకు నచ్చినట్టు కాదు మాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించాను. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు నిర్లక్ష్యంతో ఏం మాకు సంబంధం లేదులే, అవి వస్తాయి పోతాయి అని అనుకోకుండా నా తండ్రి వాటిని బట్టి పశ్చాత్తాపపడే స్థితి మాకు దయచేయండి. చివరిగా నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి. వచ్చిన ఒకే ఒక అవకాశం ప్రార్థన చేసుకొని, అయ్యా ఈ పొరపాటు మా వల్లే జరిగింది నాయన, మాకు ఉపద్రవం రాకుండా, ప్రమాదం మా జీవితంలోకి రాకుండా దాన్ని అణిచివేయగలిగిన శక్తి కలిగిన నీవు నీ చేతికి నన్ను నేను అర్పించుకుంటున్నాను, నీ కృపకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అనేటువంటి ఆ తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అట్టి ధన్యత ప్రతి బిడ్డల జీవితాల్లో దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. వినడమే కాదు ప్రభా, వాక్యానుసారంగా బ్రతకడం సహాయం చేయండి. వాక్యాన్ని మా వినికిడిలో దీవించవలసింది యేసు నామములో ఈ ప్రార్థన మనము సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.